పువ్వుకి శబ్దం ఉంది. ఎందుకనంటే పువ్వు కోసమే భ్రమరములన్నీ జంకారం చేస్తాయి. భ్రమర జంకారము, భ్రమర గీత అంటారు. భాగవతంలో భ్రమర గీతము అని ఒక అద్భుతమైనటువంటి విషయం ఉంది. భ్రమరము అంటే తుమ్మెద పాట పాడుతుంది. ఆ తుమ్మెద పాట అంతా దేని కొరకు అంటే పువ్వు కొరకు. పువ్వు దగ్గరికి వచ్చి పువ్వు మీద వాలి తేనె తాగేటప్పుడు భ్రమరము జంకారము చెయ్యదు. కేవలము తేనె తాగేటప్పుడు నిశ్శబ్దంగా ఉంటుంది. తేనె తాగడానికి వస్తున్నంతసేపు మాత్రం జంకారం చేస్తుంది. కాబట్టి పువ్వుల కొరకు తుమ్మెదలు జంకారం చేస్తాయి. కాబట్టి పువ్వులకు శబ్దములు కూడా ఉన్నాయి. మనం జ్ఞానమును పొందాలి అంటే ఈ 5 ఇంద్రియముల ద్వారానే జ్ఞానమును పొందుతాం. కంటి చేత చూసి తెలుసుకుంటాం. చూడగానే ఇది చెట్టు, ఇది పువ్వు, ఇది ఆకు, ఇది ఫలానా వ్యక్తి అని తెలుసుకుంటాం. ముక్కు చేత వాసన తెలుసుకుంటాం. చెవి చేత శబ్దములు వింటాం. విని ఆ శబ్దము ద్వారా జ్ఞానమును పొందుతాం. నాలుక చేత రుచి తెలుసుకొని జ్ఞానమును పొందుతాం. స్పర్శ చర్మము చేత ముట్టుకొని ఇది మెత్తగా ఉంది, ఇది గట్టిగా ఉంది అని తెలుసుకుంటాం. ఈ 5 ఇంద్రియముల ద్వారానే సమస్త జ్ఞానమును పొందుతాడు. ఈ 5 ఇంద్రియములకు సంబంధించినటువంటి సుఖము అంటే కంటితో చూసినప్పుడు సంతోషించడానికి వీలైన రంగులు, ముట్టుకున్నప్పుడు ఉండవలసిన సున్నితత్వం, నాలుక మీద వేసుకున్నప్పుడు ఉండవలసిన మాధుర్యము తేనె చేత, ముక్కు దిగిరి పెట్టుకున్నప్పుడు సువాసన గుబాళించడం, భ్రమరముల యొక్క జంకారము ఉన్న కారణం చేత చెవులకు ఎంతో వీణుల విందుగా సంగీతాన్ని వినిపించడం. ఈ 5 కూడా దేనికి ఉన్నాయి అంటే ఒక్క పువ్వుకి మాత్రమే ఉన్నాయి. ఆ పువ్వు అకస్మాత్తుగా పుట్టదు. ముందు పువ్వు పుట్టడం అన్న మాట ఉండదు. మొట్టమొదట విత్తనంలోంచి మొక్క వస్తుంది, మొక్క చెట్టు అవుతుంది, చెట్టుకి పువ్వు పూస్తుంది, పువ్వు పిందె అవుతుంది, పిందె కాయ అవుతుంది, కాయ పండిపోతుంది. ఏ చెట్టు కాయ అయినా పండిపోయిన తర్వాత మెత్తగా అయిపోతుంది. అయిపోయి లోపల ఉన్నటువంటి రసం అంతా చిన్న కన్నం పడితే తాగటానికి వీలుగా ద్రవంగా మారిపోతుంది. పువ్వు దగ్గర నుంచి చెట్టుని పట్టుకుని ఉన్నది పండైపోయిన తర్వాత చెట్టుని వదిలిపెట్టేస్తుంది తనంత తాను. ఆయన పండిపోయాడండి అంటారు. ఆయన పండిపోయాడు అంటే దాని అర్థం తేలికగా జ్ఞానము చేత ఆత్మను తెలుసుకొని శరీరాన్ని వదిలిపెట్టేశాడు అని. అంటే ఇప్పుడు మీకు ఈ స్థాయిలో విద్యార్థులకు దాని గురించి అక్కర్లేదు. కానీ చెట్టు పుట్టిన తర్వాత పువ్వు పుట్టి పువ్వు పిందెయ్యి, పిందె కాయయ్యి, కాయ పండైనట్టు పువ్వు యందు 5 విషయములు కేంద్రీకృతమైనట్టు ఆ పువ్వు ఒక్క రోజో ఒక్క పూటలోనో పుట్టకుండా ముందు చిన్న మొగ్గ వచ్చి మొగ్గ పెద్దదై మొగ్గ విచ్చుకున్నప్పుడు అందులో అన్ని రంగులు, అంత తేనె, అంత సువాసన ఎవరు నింపారు? అన్నీ వస్తాయి ఆ పువ్వులోకి. అట్లాగే సరస్వతీదేవి తామర పువ్వులో కూర్చుంది అన్న మాటకు అర్థం ఏమిటంటే నువ్వు కూడా పువ్వు ఎలా వికసించిందో అట్లా విద్యా సముపార్జనము చేత కేవలము చదువు అంటే పుస్తకంలో ఉన్న విషయాలు కొన్ని తెలుసుకొనుట మాత్రమే కాదు, దాని చేత వికసనము పొందాలి. తామర పువ్వు ఎట్లా వికసించి 5 లక్షణములు పొంది అందరినీ సంతోషపెడుతోందో నీ చదువు దేనికి పనికి రావాలి అంటే అందరినీ సంతోషపెట్టడానికి నువ్వు కేంద్ర బిందువు కావాలి. నువ్వు నీ ఇంట్లో ఉంటే నాకు ఇటువంటి కొడుకు అని తల్లిదండ్రులు సంతోషించాలి, ఇటువంటి అన్నతమ్ముడు అని అక్క చెల్లెళ్ళు సంతోషించాలి, ఇటువంటి పిల్లవాడు అని ఆ వీధిలో ఉన్నవాళ్ళు సంతోషించాలి. అది పిల్లవాడు కానివ్వండి, పిల్ల కానివ్వండి. రేపు మీరు ఉద్యోగానికి వెడితే మీ కార్యాలయం వారు ఆయన మా దగ్గర పనిచేస్తున్నారని ఆనందపడాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ వలన అందరూ సంతోషించాలి. పువ్వుని చూసి అందరూ ఎట్లా సంతోషిస్తారో పువ్వు మన గౌరవాన్ని వ్యక్తం చెయ్యాలి అంటే పువ్వు కన్నా మార్గం వేరొకటి ఉండదు. వేరొకరిని గౌరవించాలి అంటే పూల దండ వేస్తారు. భగవంతుణ్ణి ఆరాధించాలి అంటే 4 పువ్వులు పట్టుకెళ్ళి ఆయన పాదాల మీద వేస్తాం. మన గౌరవం వ్యక్తం చెయ్యాలి అంటే పువ్వునే సాధనంగా వాడుకుంటాం. ఆ పువ్వు తన చుట్టూ పరిమళాల్ని వెదజల్లినప్పుడు
ఎవరు పీలుస్తున్నారని కానీ ఎవరు పీల్చలేదని కానీ వీళ్ళు అర్హులా అని కానీ వీళ్ళు అనర్హులా అని కానీ పువ్వు ఆలోచించదు. సౌరభాన్ని వెదజల్లడమే పువ్వు యొక్క లక్షణం. అట్లా నువ్వు కూడా నీకు ఉన్నటువంటి విద్య చేత సంస్కారమును పొంది ఆ సంస్కారం కారణంగా సమాజానికి అంతటికీ కూడా గొప్ప శాంతినిచ్చేవాడివి కావాలి. నువ్వు ఉన్నావని 10 మంది భరోసా పొందాలి. ఆయన ఉన్నాడు మాకేమిటి అని సంతోషాన్ని పొందగలగాలి. అట్లా మనిషి సంస్కారమును పొందితే పువ్వు ఎట్లా వికసనం పొందిందో అట్లా నువ్వు కూడా వికసనం పొందావని గుర్తు. ఆవిడ తామర పువ్వులో కూర్చుంటుంది అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఆవిడ సరస్వతీదేవి నీ యందు పూర్ణానుగ్రహాన్ని వర్షించింది అనడానికి గుర్తు. నువ్వు కూడా అటువంటి వికసనాన్ని పొంది సంస్కారమును పొందాలి. చదువు అన్నది చదివినది మనసులోకి వెడుతుంది. శరీరము మనసు అని 2 ఉంటాయి. ఈ రెండిటిలో శరీరము అందరికీ కనపడుతుంది. ఇప్పుడు నేనున్నాను, నా శరీరం మీ అందరికీ కనపడుతుంది. నా తల, నా కళ్ళు, నా ముక్కు, నా చెవులు, నా నోరు, నా తల అన్నీ కనపడతాయి. కానీ మనసు చూపించమంటే చూపించడం సాధ్యం కాదు. కానీ మనసు గొప్పదా శరీరం గొప్పదా అంటే శరీరం కన్నా నిజానికి మనస్సు గొప్పది. ఎందుకనంటే ఒక్కొక్కసారి మనసు చాలా శక్తివంతమై చాలా బలంగా ఉందనుకోండి, అటువంటి వ్యక్తి శరీరం సహకరించకపోయినా, శరీరానికి ఖేదమున్నా, శరీరము నీరసపడిపోయినా ఆయన మాత్రం తాను చేసే కార్యాన్ని ఆపడం. నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మనకి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ చేశారు ప్రొఫెసర్ శ్రీనివాస అయ్యంగార్ అని. ఆయన వైస్ ఛాన్సలర్గా చేసి రిటైర్ అయిపోయారు. ఆయన గొప్పగా ఎన్నో పుస్తకాలు చదివి పుస్తకాలు వ్రాశారు ఇంగ్లీష్లో. ఆయన పెద్దవారు అయిపోయిన తర్వాత ఒక కన్ను సరిగ్గా కనపడక కంటి వెంట కొద్దిగా నీరు కారుతుండేది. ఆయన కుమార్తె ఒకసారి తండ్రిని అడిగింది, నాన్నగారు ఒక కన్ను సరిగ్గా పని చేయట్లేదు కదా, అయినా మీరు ఎందుకండి ఇంకా చదువుతూనే ఉంటారు అంది. 2వ కన్ను పనిచేస్తోంది కదమ్మా అన్నారు. అంటే మనిషి మనసుకి బలం ఉందనుకోండి అట్లా ఆలోచిస్తారు, శరీర వైక్లభ్యాన్ని ఆలోచించరు. అదే కొంతమందికి మనసు బలహీనపడిపోయిందనుకోండి, శరీరం ఎంత పటుత్వంగా ఉండనివ్వండి, ఎంత బలంగా ఉండనివ్వండి, ప్రతిదానికి శంక పొందుతాడు. ప్రతిదీ అనుమానమే. ఏ పని చేద్దామన్నా అమ్మో మనం చేయగలమా, మన వల్ల అవుతుందా, మనం చదవగలమా, మనం వ్రాయగలమా, మనం కాగలమా అని ఇన్ని ఆలోచనలు చేస్తారు. కొంతమంది అట్లా కాదు, మనసు బలంగా ఉందనుకోండి, ఆ బలంగా ఉన్న మనసు చేత ఎన్ని కష్టాలైనా అధిగమించి ముందుకు వెళ్ళిపోతారు. ఆ కష్టాలు అధిగమించడంలో కూడా వాళ్ళకి నేను ఇంత కష్టపడ్డానన్న విషయం జ్ఞాపకానికి ఉండకుండా వాళ్ళు ఎంత స్థాయికి వెడతారు అంటే అసలు మన ఊహకి కూడా అందడం సాధ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కొట్టండి.